చూసి ద్రోహి అని చెప్పిన వాడు నరకమునకు పాత్రుడు. అదే సమయంలో వాడు అతన్ని చంపి ఉన్నాడు. సమాప్తం. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రంలో ఏవైతే రాయబడి ఉన్నావో యేసు ప్రభు తన జీవితంలో వాటిని సమాప్తం చేస్తూ వాటిని ఒక సంపూర్ణ రూపం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం మీద పాపం చేసిన ఎడలా 2 జతల పావురములైనను గొబ్బలైనను ఎడ్లనైనను నువ్వు కొండ మీద తీసుకెళ్లి బలిపీఠం కింద వధించాలి. దాని రక్తంను చాలాలి. దాని యొక్క పొగను యెహోవా దేవుడు ఆగ్రహిస్తాడు. ప్రభు అన్నాడు, ఇదిగో అందరి నిమిత్తం ఒకేసారి నేనే రక్తం కారుస్తున్నాను. ఇక వధ సమాప్తం. దేవునికి స్తోత్రం. ఈ రకంగా ధర్మశాస్త్రం సమాప్తం చేశాడు. గుర్తు చేశాడు. ఇక మనం ధర్మశాస్త్రంలో లోనైన వారిని కాదు. ఆచార సంబంధం లేదు మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఏ పని మనం ఇవ్వక్కర్లేదు. మనకి మంచి రోజు అనేది లేదు. మనకి తిథులు లేవు. మనకి నక్షత్రాలు లేవు. మనలో విగ్రహారాధన లేదు. అక్షరాలు లేవు. మనకి ప్రతి దినం మంచిదే. ప్రతి గడియ మంచిదే. మనకి మంచి లేదు, చెడ్డది లేదు. మనకు కులం లేదు, మనకు మతం లేదు. మనకి యోధా మతం కాదు. ప్రభు వ్యతిరేకించాడు. శాస్త్రులను పరిశీలన వ్యతిరేకించాడు. శాస్త్రుల కంటేను పరిశీలన కంటేను మీ నీతి అధికము కానీ ఎడలా మీరు పరలోక రాజ్యంలో చేరలేదన్నాడు. దేవునికి స్తోత్రం. దాని కారణం ఆచార సమాధాన భక్తి మనలో ఉండకూడదు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన సమాప్తం చేసేటువంటి అన్నింటినీ నీ జీవితంలో కూడా ఉన్న ఆచారాలు సమాప్తమైపోవాలి. నీ జీవితంలో కూడా ఉన్న మంచి రోజులు, చెడ్డ రోజులు పాటిస్తున్నారు కదండి. మీరు క్రీస్తుని వెంబడించిన వాడికి దిష్టి తగలదు. దేవునికి స్తోత్రం. మంచి ఎదురు చెడ్డ ఎదురు లేవు. ఒక విధవరాలు రోడ్డు మీద ఎదురొస్తే అమ్మో ఏమంటారు, చుడుశుద్ధం నా లోపలికి మంచి నీళ్ళు దాకా వచ్చే పరిస్థితి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హాయిగా విధవరాల్ని పట్టుకుని పెళ్లి సంబంధానికి వెళ్ళే స్థితిలోకి రావాలి. దేవుని పెట్టడం. దేవునికి స్తోత్రం. మగుడు చేసుకుంటే షాపుకి వస్తున్నాడు. ఆవిడ ఎంత హీనమైన పరిస్థితి. అది మగుడు చేసుకుంటే ఎదురొస్తే షాప్ మనిషి కదా.